ప్రభాస్ పిటిషన్ విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రియల్ లైఫ్ లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి రియల్ లైఫ్ లో విలన్లతో ఎదుర్కొని ఉండరని న్యాయస్థానం అభిప్రాయపడింది. సామాన్యుడైతే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమన్న కోర్టు ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్పింది. ప్రభాస్ భూ కబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. భూ కబ్జాదారు అయినా సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభాస్ కు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ భూమిని కబ్జా చేసిన మిగతా వాళ్లు కూడా అర్హులవుతారని ప్రభుత్వ లాయర్ వాదించారు. ప్రభాస్ కొనుగోలు చేసిన భూమిలోనే గెస్ట్ హౌస్ కట్టుకున్నారని ప్రభాస్ తరపు లాయర్ వివరించారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. థ్యాంక్ యూ జాన్సీ. బాహుబలి ప్రభాస్ రాయదుర్గంలోని పాన్ మొత్తాలో సర్వే నెంబర్ 46 లో ఇటీవల రంగారెడ్డి తహసీల్దార్ అధికారులు తన నివాసాన్ని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బాహుబలి ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా గతంలో తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు కూడా కౌంటర్ దాఖలు చేయడం. అయితే ప్రభుత్వ తరపు న్యాయాలు మాత్రం ప్రభుత్వ భూమిలో ప్రభాస్ తన నివాసాన్ని కట్టుకున్నాడు కాబట్టి తన ప్రభుత్వ భూమిని ప్రభాస్ కబ్జా చేశాడని మాత్రం ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు వినిపించారు. మరోవైపు ప్రభాస్ తరపు న్యాయవాదులు మాత్రం ప్రభాస్ తాను కొనుగోలు చేసినటువంటి నివాసాలనే తను ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అతను కబ్జా చేయలేదని మాత్రం ప్రభాస్ తరపు న్యాయవాదులు కోర్టుకు వినిపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు ఈరోజు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రియల్ లైఫ్ లో విలన్లు ఎదుర్కొంటున్నటువంటి బాహుబలి ప్రభాస్ రియల్ లైఫ్ లో విలన్లతో తలపడే అవసరం ఉండదని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. అదేవిధంగా సామాన్యుడి విషయంలో అయితే ఇప్పటికే వాదనలు విన్నటువంటి కోర్టు అది దాదాపు ఒక టీ అమ్ముకునే వాడికి అయితే ఎప్పుడో తాను మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాడిని, కానీ ప్రభాస్ విషయంలో కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సిన విషయం కాబట్టి ఆ విషయంలో కొంచెం కోర్టు జాప్యం చేస్తున్న మాట మాత్రం వాస్తవమని కూడా ఈరోజు ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభాస్ భూ కబ్జాదారుడు అని మాత్రం మరోపక్క ప్రభుత్వ తరపు న్యాయాలు మాత్రం ఒక్క నుంచి చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూమి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ప్రభుత్వ భూమిలో ప్రభాస్ ఇల్లు నిర్మించుకున్నారని మాత్రం ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్పారు. మరోవైపు ప్రభాస్ తరపు న్యాయవాదులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను కొనుగోలు చేసిన చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలు చేసినటువంటి నివాసంలోనే ప్రభాస్ ఇల్లు కట్టుకున్నారు, కానీ తహసీల్దార్ అధికారులు ఎలాంటి నోటీసులు సెక్షన్ 17 ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ముందుగానే అతనికి సీజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రభాస్ తరపు న్యాయవాదులు కోర్టుకు వినిపించారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా అనేక వ్యాఖ్యలు కూడా చేరింది. భూ కబ్జాదారు అనేటువంటి సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా మీరు సీజ్ చేశారు అని దానిపై కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆశ్చర్యం చెప్పింది. దీనికి సంబంధించిన తీర్పును కూడా ప్రస్తుతం అయితే రిజర్వ్ లో పెట్టింది. మరి తీర్పు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. జాన్సీ. రైట్, ఓకే సునీల్.